సంకల్పంలో ఎంత మహాతపస్సు నుండి వ్యక్తం అవుతుందో దానికి కొన్ని వేల రేట్లు సంకల్పాలు తపస్సులో వ్యక్తమైనటువంటి అపౌరుషమైనటువంటి బ్రహ్మ విద్య గ్రంథ సముచ్చయం. అపౌరుషయం అనగా ఒక వ్యక్తి చేత రాయబడినది కాక పరమేశ్వరుని చేత ప్రసాదింపబడి వ్యక్తి చేత దర్శింపబడి స్వీకరింపబడినటువంటి గ్రంథంలో అపౌరుషయం గ్రంథం అంటారు. అదే వేదం అనేటువంటి గ్రంథం. వేదము అనే మాటలో 4 వేదములు అనే గ్రంథం అర్థం ఉంది. వేదములు అనే మాటకి అర్థం లేదు. వేదములు అంటే వేరే గ్రంథములు. వేదము అంటే గ్రంథంలో రాయకపోతూ అందులో ఉన్నటువంటి విషయం ఏ సృష్టిలో ఉన్నదో అంతర్యామిగా, ఏ సృష్టి అతీతంగా ఉన్నదో దాని పేరు వేదము అని అర్థం. రాసిన గ్రంథం కాదు వేదం అంటే. దానిలోంచి పెద్దవి దర్శనం గ్రంథ స్వరూపంగా స్వీకరించిన దాన్ని వేదములు అని అంటారు. కనుక వేదం అంటే ఈ 4 వేదములు అని మనం చెప్పుకునేటువంటి పరమ పవిత్రమైన ప్రమాణ గ్రంథంలో భాగమై ఉన్నాయి. ఉపనిషత్తులు కూడా వేదమునందు భాగములే. బ్రహ్మ విద్యకు అనుష్ఠాన స్వరూపాన్ని ఏర్పాటు చేసి సంసార జీవులకు కర్మోపాయం ఇచ్చి వేదము ఆధారభూతంగా అందించినటువంటి ఇతిహాస పురాణములు వేదములు. వాటిని పంచమ వేదము అని అంటారు. అనగా 4 వేద గ్రంథములు. ఆ 4 వేద గ్రంథంలో ఉన్న పరమాత్మను మానవుడికి తెలియడానికి ఇచ్చినటువంటి ఈ 5వ గ్రంథం. అవి శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారతము, శ్రీమద్ భాగవతము, 18 పురాణములు. ఇవన్నీ కూడా పంచమ వేదము అనేటువంటి భాగంలోకి వస్తాయి. పంచమ వేదము, 4 వేదములు, ఉపనిషత్తులు కలిసి వేదము అనేటువంటి మాట చేస్తాం. ఇది మనం సంప్రదాయం చేస్తాం. వేదం అంటే ఒక గ్రంథం కాదు. దీనిని గ్రంథంలో ఉన్నటువంటి విషయం. కానీ గ్రంథం మాత్రమే మనం తీసుకోకూడదు. ఈ దృష్టిలో మనం చూస్తే ఇందులో ఏ గ్రంథమైనా సరే జగత్తు యొక్క అదృష్టాన్ని బట్టి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పురస్కరించుకొని మహనీయులు మనకు ఇచ్చినటువంటి గ్రంథం. ఒక్కొక్క రంగం రచన జరిగిందంటే అంతకు ముందు ఉన్నటువంటి మానవుడికి ఉన్నటువంటి కరువిప్పు వేరు, ఆ తర్వాత ఉన్నటువంటి కరువిప్పు వేరు. అలాంటివి ఇది పురాణ ఇతిహాసం అనే గ్రంథం. పురాణ ఇతిహాస గ్రంథం లేకపోయినట్టే అంటే భాగవత రామాయణం లేకపోయి ఉన్నట్లయితే వేదంలో ఉన్నదో ఎవరికి తెలియడానికి అవకాశం ఉంది. ఇలాంటి కూడా పురాణంలో ఇతిహాసంలో ఉన్నటువంటి వేద పరమాత్మ మనం చెప్పుకుంటూ పెద్దవాళ్ళు నిలిచి ఉండటం వల్ల సంప్రదాయం నిలబడి ఉంది. కానీ వేదంలో ఆ ఉత్తరాసురుని ఇంద్రుడు కొట్టాక మరి దేవతలు దానవులు ఇలా యుద్ధం చేసుకున్నాక ఏదో వెళ్ళాక ఇలాంటి కథల్లాగా ఉన్నట్టుగా ఉండదు. మనం చెప్పుకునే ఆ కథలు వేదంలో చెప్పుకున్నట్లయితే నిలబడి ఉండేది కాదు. అందులో ఉన్న అంతరార్థం మనకు తెలియడానికి ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి మధ్య ఉంటే తప్ప తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అంటాం. కేవలం వేరే గ్రంథంలో ఉన్నట్లయితే వాటికి మనకి మంచి సంబంధం ఉండేది కాదు. కేవలం వేరే గ్రంథంలో మనకి ప్రపంచంలో ప్రమాణ సూత్రములుగా ఉండి నిలబడటానికి ఈ పంచమ వేదం అనేటువంటి ఇతిహాస పురాణంలో కారణం మనకి ఏమీ సందేహం లేదు. అలాంటి ఇతిహాస పురాణంలో శ్రీమద్ రామాయణము, మహాభారతము ఏదను ఇతిహాసము. అనగా ఇది ఆశ ఈ విధంగా ఉండేది కదా, జరిగింది కదా అనేది మనకి ఉదాహరణ పూర్వకంగా ధర్మం యొక్క సమగ్ర స్వరూపాన్ని మనకి ఇచ్చేటువంటి గ్రంథం. ధర్మము కేవలం ధర్మంగా, పన్నాలుగా, పాఠంగా చెప్పుకున్నట్లయితే మనకు ఎక్కువ కనిపించేటువంటి ఇది చాలా ధర్మం మన జాతికి, పెద్దవాళ్ళకి అని మనం అధర్మంగానే జీవితం నడుపుకుంటూ ఉంటాం, సంబంధించి ఉంటాం. అలా కాకుండా ధర్మ మార్గాన వెళ్ళినటువంటి ఈ అవతారమూర్తులు ఇలా చరించాక, ఈ సిద్ధమూర్తులు ఇలా ఆచరించాక, ఈ విధంగా మాట్లాడాక, ఈ విధంగా నవ్వాక, ఈ విధంగా సంభాషణ చేశాక, ఈ విధంగా సహవాసన సలాపాలు చేశాక అనేటువంటి మనం చెప్పుకుంటున్నప్పుడు, రూపకల్పనతో రసాత్మకమైనటువంటి సన్నివేశ గ్రహణంతో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచం కరిగిపోయి ఆ ఋషులు ఏదైతే ఇచ్చారో ఆ ప్రపంచం మన ముందు ఉంటుంది. మన పరిసర ప్రపంచం మన చేత తయారు చేయబడినటువంటి కనుక మన మనసులో ఉన్నటువంటి సంవత్సరం కూడా దాంతో కూడా కరిగిపోయి ఋషులు ఏదైతే ఇచ్చారో అది ముఖ్యులు. కానీ అందులో ఈ మనమాశ్చర్యాలు, అహంకారాలు వీటిని తొలగించేటువంటిది, వీటిని కనిపించకుండా
చేసేటువంటి అయినటువంటి ఒక వెలుగు వాస్తూరూపమై వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎవరైతే ఇతిహాస పురాణములను శ్రద్ధాభక్తులతో ప్రవచనం చేసుకుంటూ వింటూ ఉంటారో ఆ చేసుకుంటున్న వారికి వినేవారికి కూడా ఒకటే కాదు. చెప్పిన వాడు గొప్పవాళ్ళని వినేవాడు తక్కువ వాళ్ళని అనుకోకూడదు. ఎందుకంటే ఇతిహాస పురాణములు ఎంత వర్ణాలు చెప్పినా వాడు చెప్పడం మొదలైన తర్వాత వారి శ్రద్ధలను చూపించి శ్రద్ధాభక్తులని వ్యక్తి ఆ గ్రంథరచన చేసినటువంటి ఋషులను ఆ ఋషుల ద్వారా ఆ పరమేశ్వరులను అంతర్యానికి వచ్చి పలకడం జరుగుతుంది. కానీ ఈ చెప్పేటువంటి వాళ్ళ తెలివితేటలను బట్టి ఏముండవు గ్రంథాలు. వీడు మాత్రం ఎంత పెద్దవాడైనా పొగుడు తిరిగిన వాడైనా అంగీకరించేయక తప్పదు. నా ప్రత్యేకంగా నేను చెబుతున్నాను అని పురాణ ఇతిహాసం ఎవరైనా అన్నాడంటే పిచ్చివాడు అన్నారు. పిచ్చి వేస్తే రైతు వెళ్ళినప్పుడు పిచ్చి తన చేతిలో ఉంది కానీ లైట్లు వెలిగిస్తున్న ఎలక్ట్రిక్ కరెంట్ తన చేతిలో ఏదో చూస్తుంటున్నాడు. ఉన్నట్లయితే షాక్ వచ్చి తగ్గిపోయి ఉండేవాడు. అందుకని ఒక మంచి పని మన ద్వారా చదువుతున్నప్పుడు మన వల్ల చదువుతుందని అహంకారం అనేటువంటి వారికి పొగుడు గిటారు మాత్రమే జరుగుతాయి. కానీ ఈ గ్రంథాలు భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఆ గ్రంథం తెరిచి ఆడడంతో ఒకసారి 10 మందిని చేరి కూర్చోవడం ఒకటే పిచ్చి వేయటం అనేది. ఆ పైన చెప్పడం అనేటువంటిది చెప్పేవాడికి కాదు, వినడం వినేవాడికి కాదు. వీళ్ళిద్దరిలో ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి ఒక పరమాత్మ పనిచేయడం మొదలు పెడతారు. అప్పుడు దాని మీద ఈ సత్యం మీద ఎవరికైనా విశ్వాసం ఉంటే ఈ గ్రంథంలో ఉన్న విషయం అనేది బయటపడుతుంది. ఆ విశ్వాసం లేకపోతే చెప్పిన వాడికి విన్నవాడికి కూడా ఇక తాత్పర్యాలు వ్యాఖ్యానం పాండిత్యం మొదలైనటువంటి అర్థం లేనటువంటి వ్యర్థం లేనటువంటి బంధం లేని విషయాలు మాత్రం చూస్తాయి. అంటే ఇది చాలా పాండిత్యం ఉందండి, చాలా విషయాలు తెలుసునండి, శబ్దాలు వ్యర్థాలు చాలా తెలుసునండి, నేను చాలా ధారాళంగా వంశాన్ని చూస్తానండి, ఇట్లాంటి పనికిమాలిన విషయాలు మాత్రం చూస్తాయి. అంటే కరెంటు తీసేసిన తర్వాత మీ ఇంటికి కరెంట్ ఇవ్వం అన్న తర్వాత మీ ఇంట్లో స్విచ్లు, హోల్డర్లు, బల్బులు, వైర్లు వీటి ఎంతో ఫ్యాన్లను తీసేయండి. చూసారా, ఎలక్ట్రిక్ కరెంటు మీ ఇంటికి కటాఫ్ చేశామన్నారు. అన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు అంతా ఎంతవరకు వస్తాయో పాండిత్యం అనేటువంటి అంతే వస్తుంది. ఈ ఋషుల వాక్కులలో ఉన్నటువంటి ఒక మహా తేజస్సు మనలో ప్రసరించినట్లయితే ఆ ప్రసరిస్తున్నంతసేపు ఉన్న దాని గురించి జరిగిన వాళ్ళు పిచ్చివాళ్ళు పాండిత్యం అని అనుకుంటే చెప్పిన వాళ్ళు పాండిత్యం పొరపాటు కూడా అనుకుంటే అనుకోరు. ఇది ఈ గ్రంథాల విషయం. ఈ చెప్పాను నేను ఒప్పుకోవద్దు, ఇంకే చెప్పాను ఈ గ్రంథాల విషయం. ఎవరు చెప్పుకున్నా అంటే ఎవరు విన్నా అంటే చెప్పుకునే వాళ్ళలో విన్న వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యాన్ని వ్యక్తం కావడం కోసం, ఆ అంతర్యాలను ఉత్పత్తం చేయడం కోసం ఒక అర్చన విశేషము, ఆరాధన విశేషమే కానీ ఒకళ్ళు చెప్పడానికి ఒక గ్రంథం అనేటువంటి ఏనాడు లేదు. వాళ్ళ తమ్ముడు శ్రోతులు వస్తారు, తరం పని నీవే స్వామి వాపు కానీ అర్థం కానీ వినేవాడు చెప్పేవాడు కానీ ఈ రెండింటిలో విలువ ఉన్నవాళ్ళు తెలిస్తే నువ్వు కనిపిస్తావు, లేకపోతే శబ్దం ఇంకా తాత్పర్యం అర్థం ఇట్లాంటి వ్యర్థమైన విషయాలు ఇది మనసులో పెడతాం. శ్రీమద్ మహాభారతాన్ని గురించి సకల సర్వస్వరూపం ఎలా ఏంటో పెద్దలు మనకు వివరించినటువంటి కారణంగా శ్రీ మహాభారతం అది ధర్మాన్ని ఏ స్వరూపంలో మనకు అందిస్తుంది. ధర్మం అనగా ఏమిటి? మనం ధర్మాన్ని ఆచరణపూర్వకమైన నిర్వచనం ఎలా ఇవ్వాలి, ఉదాహరణపూర్వకమైనటువంటి నిర్వచనం ఎలా ఇవ్వాలి, ఇది మనకు మహాభారతంలో దొరుకుతాయి కానీ ఇక్కడ దేశంలో రాదు. అంతేకాక శ్రీమద్ రామాయణం మనం చదువుకుంటే ధర్మాత్ముడైన వాడు ఎలా ఉంటాడు, గుణవంతుడు వీర్యవంతుడు అయిన వాడు ఎలా ఉంటాడు, ధర్మంతుడు కృతజ్ఞుడు అయిన వాడు ఎలా ఉంటాడు. అది మనకి అంటే ప్రపంచంలో గుణవంతుడైనటువంటి వాళ్ళు ఉండవు. పొద్దున 10 ఆఫీసులో ఉండాలి, 10 5 ఉంటే తర్వాత మేలు వేస్తారు. ఇంకా 10 ఆఫీసులో ఉండేవాడు చాలా మంది ఉన్నారు. కానీ వీర్యవంతుడు అంటే 10 కూడా రాత్రి చెడముంటే వాడిని అడిగేవాళ్ళే ఉంటే వాడలే ఉంటాడు, లేకపోతే వీడిలే ఉంటాడు, కానీ 2 కలిసిన వాడు చాలా అవుతున్నాడు. అందుకని వాల్మీకి నారదుడు వారిని అడిగినటువంటిది గుణవంగత్య వీర్యవాన్, గుణవంతుడు వీర్యవంతుడు అయినటువంటి ఒకరి గురించి చెప్పమన్నారు. అబ్బా అంతే మిమ్మల్ని అడిగాము, లేకపోతే రోడ్డు మీద టైంకి ఆఫీస్కి వెళ్ళేవాడు, టైంకి వ్యాపారానికి వెళ్ళేవాడు, టైంకి ఉద్యోగం వెళ్ళేవాడు, గుణవంతులు చాలా మంది ఉన్నారు. వెళ్ళకపోతే ఉద్యోగాలు వెళ్ళిపోలేదు. ఆ గుణవంతుడు కంటే పేరు మాట్లాడుతుంది. వెళ్ళకపోయినా తెలుగు ఇంటికి
అటెండెన్స్ చేసినందుకు సంతకం పెట్టి అభివృద్ధి పంపించేవాడు ఉన్నారు కదా, మంత్రి గారు మేనల్లుడు అన్నట్టు, ఎమ్మెల్యే గారు అల్లుడు అన్నట్టు. వాళ్ళు కూడా 2 నిమిషాలు తక్కువ 10ంటికి అభివృద్ధి చేస్తే వాడికంటే కదా. సాంప్రదంలోకే ఇప్పుడు అలాంటి వాడు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము మొక్కుతాము. అడిగిన మాట జాగ్రత్త యాక్షన్ తీసుకోవాలి. ఈ 2 కలిసేవాడు. దాని గురించి చెప్పాలంటే 4 గంటల వాడే చెప్పాలి కానీ వెతికి లేకపోతే ఎవరికి కూడా మన గుణవంతులే కదండి. ఏం చెప్పిన మనం పొద్దున వేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, మరి ఏదో కృష్ణారావు అనుకుంటున్నాం అంటే మనకి భార్య పిల్లలు చిన్నగా ఉండాలని, రాబడి చిన్నగా ఉండాలని, లాభం చిన్నగా ఉండాలని, ఉద్యోగం పోకూడదని, దానికోసం మనం కృష్ణారావు అనుకుంటున్నాం కానీ పెద్దవాళ్ళు అనుకున్న పద్ధతులు అనుకుంటున్నాం. అందుకని ఇవన్నీ కూడా ఇలా దుర్లభమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వారిని రాముని గురించి చెప్పి సీత గురించి చెప్పారు. ఇవన్నీ మీరు చెప్పారు. బాగా రామాయణం చదువుతున్నాం. అలా ఉంటే రాముడంతటి వాళ్ళు అవుతారు అన్నారు. చదువుకుంటాం సేపు అలా ఉంటే ఎట్లా ఉంటాడో మా తల్లి కూడా కట్టారు. అలా ఉంటే అన్నది రైతే కానీ ఉండకపోతే అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే మనలో అలా ఉంచడానికి ప్రయత్నం చేసేవాళ్ళము ఉండకపోయేవాళ్ళని ఎక్కువ మంది, లేదా ఉండటం చేతైన వాళ్ళం కూడా అది వరకు కొన్ని రకాల జన్మలలో ఉండటానికి ప్రయత్నం చేసి ఉండకుండా ఉన్న వాళ్ళని ఆ స్థితి. అందుకని వాళ్ళ గురించి కూడా ఇలాగా శుతువాక్య పరిపాలన ధర్ముడు అయితే ఇలా రామచంద్రుడు అవుతాడన్నాడు. అవకపోతే అది కూడా చెప్పండి. అప్పుడు ఏం చేయాలి? సత్యవాకు ఉంటే ఇలా రామచంద్రుడు, ఉండకపోతే అది కూడా చెప్పండి. ప్రపన్నాయ తవాస్మి ఒక మాట వాడికి నమస్కారం చేసి నీ వాడిని నేను అనేటప్పటికీ అభయం సర్వభూతేభ్యో దరామ్యతద్వ్రతం మమ, ఎవరికైనా సరే నేను అభయం ఇస్తున్నాను, నా తర్వాత నేను ఇవ్వు కానీ నీకేం తీసుకోలేదు ఇంతటి రాముడు అన్న అనేవాడంటే రాముడు అవుతాడు. అలా అనేవాడు రాత్రిపూట ఎదురు గొడవ మీద కొట్టేసి వాడి ఇంట్లో నగర ఎక్కువ పోయేవాడు. వాడేమవుతాడు? వాడి గురించి కూడా చెప్పడానికి ఒక గ్రంథం కావాలి. అది మహాభారతం. అంటే ఒక తెల్లని రాజు అంటే బ్రహ్మను తెలిసేటువంటి ఒక మార్గం. ఆయనకి 5 కొడుకులు అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఒక గుడ్డి రాజు ఇదంతా ఈ శరీరంలోనే ఉన్నారు. టికెట్ అక్కడ ఇచ్చిన వాళ్ళు ఉంటాను. ఎవరికి కూడా అర్థం చూసుకుంటే ఇదంతా కనిపిస్తారు. అంటే వాడు గురుడిరాజు ఎలాంటి వాడు అంటే ఎలాంటి గుడిదనం ఇవ్వండి. ఎగటాడిగా సంజయుడు వాడితో చూస్తూ ఎగటాడి తీసేవాడు. అప్పుడు ఒక రకంగా విశ్వరూపంలో తీశాడు కృష్ణుడు. ఆ విశ్వరూపంలో చూస్తే ఎలా ఉందో తెలుసు అని అడిగాడు. ఎలా ఉంది? దీన్ని సూర్య సహస్రస్య భవే యుగపదు స్థిత. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది సూర్య అన్నట్టు రుద్రాక్షం. అంటే రుద్రాక్షం లోపల 7 కృష్ణుడు ఉండేవాడు. పుట్టుడు వాడిని తెలిసి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలా ఉంటాడు చూసావు అని అడిగాడు. చూసావుగా అన్నట్ట. అది ఎంత చూస్తే వాడి వంట కళ్ళు పొడుచుకుంటాయో తర్వాత ఏముంటుందో తెలుసుగా నీకు. అలాంటిది 1000 మంది సూర్యుడు ఒక మాట మధ్యాహ్నం అయితే ఎలా ఉంటుందో అర్థమైగా అలా ఉంది స్వరూపం అన్నమాట. ఇలా వెలిపిస్తూ ఉండేవాడు రుద్రాక్షుడు చూడు. దీనికి సూర్య సహస్రస్య భవే యుగవత్ ఉచిత ఎదివా సదృశి సాప్యాత్ మహాత్మ అని బోధపడ్డా బాధపడ్డా. భగవద్గీత లాంటి గ్రంథాల్లో జోకులు ఎక్కడనే మనం చూస్తాం. ఈ శ్రీకృష్ణ చోట్ల ఉంటాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనం చూడలే. శ్రీకృష్ణుడు నేను పరమాత్మని అంతర్యామిని చెబుతూ భోజన జోకొచ్చాడు. తమేవాచ్యం పురుషం ప్రపద్యే యద ప్రవృత్తి ప్రసుతా పురాణి. అలాంటి ఆది పురుషుడు పరమాత్మ అనేటువంటి వాడికి నేను శరణాగతి చెందుతున్నాను అన్నాడు. మర్చిపోయి నాటకానే భగవద్గీతలోనే మర్చిపోయి పిలుచుకోవడం కోసం పరమాత్మ అర్జునుడితో అన్నాడో లేకపోతే దాని శ్లోకంలో వస్తున్నటువంటి వేదవ్యాసుల వారు పొరపాటు పడ్డారో అని అనుకుంటాడు. పాఠకుడు చదువుకుంటే జాగ్రత్తగా ఉదయం చదువుకుంటే
జగదాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు నాకు మృతుని అంతర్యామిని పరమాత్మని సర్వాంతర్యామిని సర్వాతీతుడు నేను విశ్వరూపాన్ని గురించి వాడికి అడగుట్టించినటువంటి వాడు 15వ అధ్యాయం తీసుకొచ్చేటోడికి వాడికి నేను శరణాగతం చదువుతున్నాను అన్నాడు. ఆది పురుషుడికి అన్నాడు. అదేవిధంగా నువ్వు ఆది పురుషుడు ఎవరో కాదా అనుమానం రావడం ఇట్లాంటి జోకులు కావాలని భగవద్గీత జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే సాంస్క్రిట్ ఎంత చదువుకున్న వాళ్ళకి మాలాగా తెలుగులో చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేది కావు భగవద్గీత. దగ్గర దగ్గర సంప్రదాయం దగ్గరికి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ఒకటి ఉన్న సందేశం. ఆ సంప్రదాయంలో వారి దగ్గర నుంచి వారికి, వారి దగ్గర నుంచి వారికి, వారి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ అంటే పాఠాలు పట్టుకుని నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామో వాడు ఊరు కూడా ఉతికి పెట్టి వాడి మంచిగా తెచ్చిపెట్టి వాడికి ఏమైనా సేవ చేసి నేర్చుకోవాలి. వాడి దగ్గర పెట్టి నేర్చుకుంటే వచ్చేది తప్ప ఫీజు కట్టి మేము మాకు మీరు పాఠం చెప్పండి డిమాండ్ చేసేటువంటి పశుత్వంలో వచ్చే విషయాలు కాదు. బ్రహ్మ విద్య నేర్చుకుంటాం లేదు, చదువు నేర్చుకుంటాం లేదు. అంటే ఎడ్యుకేషన్ వేరు, లిటరసీ వేరు. ఇప్పుడు మనం కొనుక్కుంటున్న డిగ్రీలు బాధ్యతలో రావు. అంటే సీట్ల కోసం అని చెప్పి డొనేషన్ అయిపోయాక లంచాలు ఇచ్చి సీట్లు కొనుక్కొని డిగ్రీలు కొనుక్కొని మార్కులు కొనుక్కొని వాటికి వచ్చే విద్య మాత్రం సాధించాలి. వాటికి వచ్చేది మరో కూడా అడుగుకుంటాం. ఉద్యోగం ఏది ఎవరైనా ఇస్తారని ముట్ట పెట్టుకుంటా వస్తుంది కానీ ఇంకేం కాదు. అంటే అడుగుకునేటప్పుడు ఇంకేం వచ్చేది అంటే ఉద్యోగం ఎట్లా ఉంటుంది, ఎల్లుండి ఎట్లా ఉంటుంది, మన ప్రమోషన్ వస్తుందే లేదా. కొత్త డబ్బులు గ్లోబల్ అంటే భూగోళం తెలియదు. గ్లోబల్ అనే మాట కొత్త అది కాక బ్రహ్మ విద్య అనేటువంటి సంప్రదాయం మన దేశంలో ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది. దానికి సంబంధించినటువంటి మహాగ్రంథాలు. అలాంటి మహాభారతంలో ధర్మం ఆచరిస్తే ఎలా ఉంటుంది? ధర్మరాజు అన్నాడు. ధర్మం తప్పితే ఎలా ఉంటుంది? ధృతరాష్ట్రుడు అన్నాడు. రెండు చూపించాడు పక్క పక్కనే. ధర్మరాజు ఎంత తెలియని వాడు ధృతరాష్ట్రుడు అంతే తెలియదు. ధృతరాష్ట్రుడు ఎంత తెలియని వాడు ధర్మరాజు అంత తెలియని వాడు. వాళ్ళిద్దరూ ఎంత తెలియని వాడు అప్పుడున్న వాళ్ళలో మిగతా వాళ్ళని పూర్తిగా అర్థం కాలేదు. మనం భారతం చదువుకుంటే తెలిసే విషయాలు మనం గొడవటం కాదు. మనం పెద్దవాళ్ళ మహాభారతం వింటుకుంటే ఏం తెలుస్తుందంటే ధర్మరాజు సత్తా ఒక ధృతరాష్ట్రుడికే తెలుసు, ధృతరాష్ట్రుడు సత్తా ఒక ధర్మరాజుకే తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలు ఎలా ఉంటాయి. అలాంటి ధృతరాష్ట్రుడు మెల్లిగా ఆయనకి రాజ్యం రాదు, బుద్ధివాడు, తమ్ముడికి రాజ్యం ఇవ్వండి చెప్పారు. కొండరు పెద్ద నిర్ణయించారు. అలాగే ఇచ్చారు. ఇచ్చే తమ్ముడు కొండరాజు ఇచ్చాడు. అన్నగారి గౌరవంతో రాజ్యం వరియండు అంటే పెట్టి అన్నా నువ్వు సింహాసనం మీద కూర్చో అని తను సకల విజయవాడు చేసే ఆయనకి రాజ్యం సంవత్సరం కూడా నిష్కంఠనం చేసి పరిపాలన వర్ణాశ్రమ ధర్మ సంవిధానమైనటువంటి మార్గంలో నడిపిస్తూ అన్నగారు పరిపాలిస్తుంది నేను కాదు అని రాత్రి వచ్చి చూపించాడు. మన భారతంలో చేసే విషయాన్ని చూపించి కొంతకాలం అయిన తర్వాత తాను భార్యలో తెలిసి వైరాగ్యం జరిగి శతశురుగా మహాపర్వతం మీకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ కిందముడైనటువంటి ముని శాపం కలిగింది. స్త్రీ సంగమం కలిగితే చనిపోతాడు ఈ రాజండి. అది విన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడు ఆయన భార్య గాంధారి వాళ్ళకి వేరే పిల్లలు తమ్ముడికి రాజ్యం కానీ మనకి రాదన్నాడు. తమ్ముడికి ఇంకా పిల్లలు కలగడానికి అవకాశం లేదు కనుక మన ఈ పిల్లలు కలిగేటప్పటికీ ఈ రాజ్యం ఏమవుతుంది, మన పిల్లలు జరుగుతుంది. అలాంటి పురుగు లాంటి గుర్తు పురలో పుట్టకపోవడం అనేది అపూర్వం అభివృద్ధి కానీ పుట్టడం మానవతమే. అది మహాభారతం ఉంటుంది. ఎదుటివాడు వస్తువు అక్కడ ఉంటే వాడు మర్చిపోయి వెళ్ళిపోతే ఇది మనం జబ్బులు వేసుకోవద్దు, వాడి వస్తువు వాడికి ఇద్దాం అని అనిపించడం అనేటువంటి రామాయణం లాంటివి చదువుకుంటే అందులో పురుషులు ఉన్నవాడు చేస్తారు. మహాభారతం చదువుకుంటే అంటే 150 మంది ఏం చేస్తారో ఆ విషయం వాడి ధృతరాష్ట్రుడికి అదే తట్టింది. సరితే వాడికి తెలియలే ఏం జరుగుతుందో అలాంటివి తెలితే. మిగతా అలాంటివి ఊహించేవాళ్ళని కూడా అలాంటివి అయితే ఏం జరుగుతుందో తెలియకనే ఊహిస్తాం, తెలిస్తే ఊహిస్తాం. అందుకని ఆయన భార్య కలిసి సంతానం వాళ్ళకి కలిగేటువంటి రోజు కోసం వేసి ఉన్నారు. ఇంతలోకే పాండురాజు భార్య గర్భవతి కుంతీదేవి అని వార్తలు తెలిసినాయి. చూడండి ఎలా వచ్చిందో కితాబ్. తెలిస్తే వాడికి రాజ్యం రాదు,
వారికి సంతతి జరిగినట్లయితే వారికి వెళ్ళిపోతుంది రాజ్యం. గాంధారి కూడా గర్భవతి. అయితే నెలలు లెక్కైతే ఇతరులు సమానంగానే నడుస్తున్నారు. ఎవరికి కొడుకు ముందు పుట్టే వాడు జ్యేష్ఠ పుత్రుడు అవుతాడు కదా. ఎట్లా అవుతాడు? పిల్లలు రాజ్యం తమ్ముడు అయినప్పుడు వీడి కొడుకు జ్యేష్ఠ పుత్రుడు ఎట్లా అవుతాడు? జ్యేష్ఠ అవుతాడు. కానీ వీడు అనుకున్నది ఏంటంటే రాజ్యం ఇప్పుడు మన ఎందుకు ఉంది కదా, తమ్ముడు కూడా అంగీకరించాడు కదా సభలో మనలేని మనకు వాడికంటే ముందు కొడుకు పుట్టే రాజ్యం లీగల్గా కొంతవరకు వీడవచ్చునని చెప్పి మనం ట్రాన్స్ఫర్ దత్తాలు ముందు అయింది చేసాం. కానీ అది కూడా ఏమైంది, కుంతీదేవిగా ముందు గర్భం కొంచెం తనయుడు కలిగాడు. ధర్మరాజు ముందు పుట్టాడు. అది వినేటప్పటికీ గాంధారి దేవి ఇక్కడ కూడా మనకు దురదృష్టం ఎదురైందే, మొదటి నువ్వు పుట్టకూడుతున్నావు సంతతి అనేటువంటి ఈర్ష్యతో అసూయతో మరమాశ్చర్యంతో గర్భం మీద మోడుతున్నాడు. అంటే వీడు రేపు వాళ్ళకి పాదరక్షలు చూస్తూ వంకలాడుతూ ఉండాల్సిందే అని తెలిసి కలిగింది. ఎందుకంటే వాడు పెద్దవాడు ఉంటాడు. రాజ్యం వాడితే నలుగురు అంటారు, నలుగురు అన్నది లెక్క కదా అనేటప్పటికీ సరే తర్వాత ఏదో 101 శకలాలు అయి ఆ గర్భం వేరే వేరే జాగ్రత్తగా రక్షింపబడి అందులో నుంచి పుట్టారంటే ఈర్ష్యాపోయే పరమాత్మర్యము కలిగినటువంటి తల్లిగర్భం నుంచి దారిపడ్డటువంటి పిల్లలు కనుక పుట్టబడికి ఎలా ఉంటుంది? స్త్రీ గర్భం ధరించేటప్పుడు ఏ నవలను చదువుతూ ఉన్నదో అలాంటి నవలు పుట్టారు. ఏమి క్రైమ్ రిలేటెడ్ చదువుతూ ఉంటే, సెక్స్ రిలేటెడ్ చదువుతూ ఉంటే, పశుత్వానికి సంబంధించినటువంటి ఏం చదువుతూ ఉందో, తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ఏం చదువుతూ ఉన్నదో పశుత్వానికి సంబంధించినవా, దేవత్వానికి సంబంధించినవా, మనుష్యత్వానికి సంబంధించినవా, దాన్ని బట్టి పుట్టేటువంటి పిల్లలకి దివ్య లక్షణాలు ఉంటాయా, మానవ లక్షణాలు ఉంటాయా, కొంగులు గిట్టలు ఉంటాయని దాన్ని బట్టి ఏర్పడుతుంది. అందులో ఏది సందేహం లేదు విషయంలో. కనుక ఆమె కలిగినటువంటి సంతానం వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలాగే చదువుతుంది. కానీ ఇంతలోకే పాండవులకి 5 కొడుకులు పుట్టారు. కానీ సంతతి కలగడానికి అవకాశం లేదన్నారు. ఎలా పుడతారో ఇది పాండవుల కొడుకులు కాదు అనేటువంటి సందేహం ధృతరాష్ట్రుడు వాడి పార్టీ వాళ్ళందరికీ ఉంది. మునిగాపం ఉన్నది, వాడి సంతానం పుట్టాలని వీల్లేదన్నారు కదా. అచ్చరి ఎలా పుట్టారు? వాళ్ళు పుట్టినా ఏదైనా విద్యా లక్షణాలు చేత కానీ దేవతా మహిళ చేత కానీ పుట్టినా కానీ లీగల్ గా ఎలా తెలుస్తుంది? వాడు చూసేటానికి ధృతరాష్ట్రుడు అంటే పోర్చుకొచ్చి అనమాట. ఇల్లు వాటి కూడా కోర్టుల దగ్గర 2 డేసులు పడుకుంటారు అంటే అలాంటి వాడు వేదాంగాలు చదువుకుని శాస్త్రాలు చదువుకుని కోర్టుల అంటే తెలియడం లేదు. ఏం చేస్తాం? వాడు దుఃఖించి అలాంటి వాడి అంటే వస్తున్నాడు. అలాంటి వాడు మరి పాండురాజు కొడుకులు వీళ్ళు కాదు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు పాండురాజు చనిపోయారు. చనిపోతే పీడ వెళ్ళినట్టున్నారు. ఇంకా వాళ్ళ కుర్రాలు రాజ్యం కావడానికి వీళ్ళేది కదా అనుకుంటే ఊరుకోవచ్చునా? ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులేమో మహానుభావులు మాస్టర్స్ ఉన్నారే, వాళ్ళు ఏం చేశారు? ఈ 5 కుంటిని తీసుకొచ్చి ఇదిగోనాయా నీ తమ్ముడు భార్యను, ఆమెకి నీ తమ్ముడికి ఆమె ఎందుకు కలిగినటువంటి పిల్లలను జాగ్రత్త, మేము ఇక్కడ నీళ్లు సభలో రాజ్యసభలో తీసుకొచ్చింది గొప్ప చెప్తున్నాం. ఎవరికి కావాల్సినటువంటి రాజ్యాంగంలో మొదలైనటువంటి జాగ్రత్త వస్తూ ఉండాలి. మేము ఎక్కడ ఉన్నా సరే చూస్తూ ఉండాలి. ఈ విషయం జాగ్రత్త భారతంలో చదువుకోవడం జాగ్రత్త. ఇప్పుడు వాడిగా మాట్లాడారు, సభలో విజయగా తెలుగులో మాట్లాడారు, శ్రీకృష్ణుడు శ్రీరంగంలో ప్రజలు ఒకటే కాదు చూసుకోవాల్సింది. శ్రీకృష్ణుడు మొదట పద్యాలు చెప్పారు, మొదట శ్లోకాలు చదివి తర్వాత తెలుగులో పద్యాలు చెప్పారు. అందుకే తెలుగు భారతం ఒకటి మనం చూస్తూ తెలుగు భారతంలో కవిత్రయం చాలా పెద్దలు మహానుభావులని చాలా చోట్ల భాగం కత్తిరించి చదివికం చేసేవారు. ఇష్టం వచ్చినట్టు రాశారు. పైకి ఇంటికి పైకి ఎలాగా సత్తాన్ని మార్చారు. అదే లేదు కానీ చేశారని ఎవరు కారణం లేదు. అలా ఎత్తిపడేసినటువంటి మహాగ్రంథాల విషయంలో 2 మహాగ్రంథాలు ప్రపంచానికి బ్రహ్మవిద్యను సంరక్షించేటువంటి, ఒకటి భగవద్గీత, అందులో 175 కోట్లు వచ్చేసారు తెలుగు మహాభారతంలో. రెండవ సంస్కృతం అంటే 103 కోట్లు వచ్చేసారు. కానీ కవిత్రయం మీద నాకేం కోపం కాదు. కానీ కవిత్రయం వాళ్ళు చాలా పనికి మాలిన పనులు చేశారు. కావాల్సిన మార్గాన్ని తెలుగులో తీసుకురావాలి. అంటే ఈ తెలుగు వాళ్ళకి మాత్రం కావడానికి ఓడిపోవడం వచ్చింది. పద్యాలు ఉంటాయి, టీకాలు తాత్పర్యాలు ఉంటాయి, చాలా శక్తి శబ్దబ్రహ్మ మొదలైనటువంటి ఈ పైపోయిన గ్రామం టీకాలు రేట్లని వాడి ఉంటాయి. అమెరికా ఉండవు, ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు. కానీ
బోధన మొదలైన వాళ్ళు చేసినట్టుగా సద్బుద్ధితో శ్రద్ధావస్తులతో చేస్తే బాగుండేది భారతాన్ని అనువాదం. అలా చేయకుండా చాలా నిర్లక్ష్యంగా పెంకిగా చేసి వదిలిపెట్టారు. కొన్ని అధ్యాయాలు ఎత్తేశారు. సమస్య మొత్తం ఎత్తేసారంటే మరి గొప్పటి కలిగిన టెక్నికల్ పుట్టక రోజులు ఉంటాయా? గొప్పటి అవ్వలే కాదు. అలాగే భగవద్గీతలో 75% మార్కులు ఎత్తేసి 25 వచ్చాడు. భగవద్గీతలో అనువాదం ఎంత బాగా చేశారంటే పెద్ద చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఎందుకు చేసేవాళ్ళని సమస్యలు కావాలని యూనివర్సిటీ పద్ధతులు నేను అంతా పాఠాలు చేస్తాను తీసుకోవాలి. ఎందుకు చేశారంటే అది కాదు అవసరాలు మాకు తెలుసు, ఆ చదువుకునే కురాలకి తెలుసు. యువతకు వచ్చిన తర్వాత అడుగు కూడా సత్యాల స్నానం చేయడమే కానీ యూనివర్సిటీ చదువులో చూడలేదు. సమస్య జాతీయం భగవద్గీతలో ఉత్తర గీతలు, అష్టావక్ర గీతలు, ఇట్లాంటి గీతలు బ్రహ్మ విద్య సర్వస్వములు అయినటువంటి మహా గ్రంథ ఘట్టములు ఈ మహాభారతంలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క 3-4 శ్లోకాలే జన్మ మొత్తానికి హరించడానికి, మనం చేసినటువంటి కర్మశాల సంవత్సరం హరించడానికి, ఆగామి పెంచిన ప్రారంభం తొలగిపోవడానికి, జీవితం పరిశుభ్రమైనటువంటి తర్పణలాగా పెద్ద పాదపద్మాల దగ్గర నిలబడటానికి, చిత్త నిర్మలం నిశ్చలం అవడానికి, పరిశుద్ధి రావడానికి, కర్మబంధం లేకుండా వృత్తం వైద్యం కావడానికి ఒక 2-3 శ్లోకాలు కాదు. ఒక్కో గ్రంథంలో భగవద్గీతలో 2-3 శ్లోకాలు కాదు, శాస్త్ర జాతీయంలో 2-3 శ్లోకాలు కాదు, ఉత్తర గీతలో 2-3 శ్లోకాలు కాదు, లేదా అష్టావక్ర గీతలో 2-3 శ్లోకాలు కాదు, లేదా శాంతి అనుశాసన పర్వములలో భీష్ముల వారు అపశయంలో చెప్పినటువంటి ముక్కల్లో ఒక్కొక్క 2-3 శ్లోకాలు కాదు. జన్మ ధరించడం మొత్తం ఎట్లాంటివి ఉన్నాయి. తెలుగు భాషలో విషయపడే భాగాలే మెయిన్గా అంటారు. చదవడం కోసం భారతం ఇవ్వాలి యాత్ర మనకి ఇచ్చింది కనుక సకల ధర్మస్వరూపంలో ధర్మస్వరూపం మహాభారతం. ధర్మం అనగా ఏమిటి అన్నది అందరికీ అర్థం అయ్యేటటువంటి చెప్పింది ఒక భారతాన్ని. అదో ధర్మం అంటే చాలా కష్టమని తెలియటం అని చెప్పే మొదలగా చాలా మంది ఉన్నాం. అంటే ధర్మం మీద నమ్మకం పోతుంది విన్నవాడికి. ఆ ముఖ్య దారి పోయేవాడు ఎవరన్నా కర్మాల గురించి పెద్దవాడికి ఎక్కడాచాలు చదువుతున్నాడని వినటానికి వచ్చి కూర్చుంటాడు అనుకోండి. కర్మ అంటే సామాన్యం అనుకున్నారా, మీరు బోధపడేది అనుకున్నారా, చాలా కష్టం అని చెప్తే మనకేంటి లేదు కర్మ. ఇలాంటి పాఠంలో మాట్లాడటం ఏం లాభం లేదు. మహాభారతంలో ఇక్కడ అందరికీ అర్థమయ్యేటట్టుగా బోధపడేది తెలిసి ఎవరికి వాడు అర్థం చూసుకోండి అన్నాడు. అర్థం అయ్యాక అర్థం చూసుకోండి ఏమన్నాడు, 10 మందిని మీరు ఎవరు ఇతరులు ఏం చేస్తే మీరు సంతోషిస్తారో బాగుంటుందో అది ఇతరులకు మీరు ఆచరించినట్లు కర్మ అన్నారు. నా కొడుకులకే ఉంటే బాగుందని ఎవడనుకున్నా వాడి కొడుకులు చచ్చిపోతారన్నాడు. మొదటి చెప్తున్నా అన్నాడు. అందుకనే ఎవరు తినేది వాడు తినాలి అని అనుకుంటే 10 మంది పిల్లలతో పాటు మన పిల్లలు కూడా బాగుంటారు. ఈ ఊళ్ళో 100 మాటలు ఎక్కువగా చెప్పారు రుద్రుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడికి. నీ 100 మంది కొడుకులు వెళ్ళిపోతారు, 100 మంది ఒక్కడు కూడా మిగలడు, పేరు కూడా ఉండరు అని చెప్పారు. నువ్వు ఎందుకు ఉండదో తెలిసినా ఆ కొడుకుల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు కనుక ఆ కొడుకులు ఉండడం. అందులో పురుషుడు ధర్మం తెలియాలి. మన గోడకి క్లాస్ ఫస్ట్ రావాలి అని తల్లిదండ్రులు అనుకున్నాను. మిగతా వాళ్ళకి పోవాలా జాగ్రత్త మంచిది కాదు అనుకున్నాను. మళ్ళీ పట్టుకో అంటే గొడ్డు లక్షణం. మన పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ కావాలనుకుంటాం. మన పిల్లవాడికి కూడా పాఠాలు చక్కగా రావాలి, మన పిల్లవాడికి మార్కులు చక్కగా రావాలి, అందరి పిల్లలు కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటే మన పిల్లవాడికి కూడా వస్తాయి. లేకపోతే మన పిల్లవాడి క్లాస్ ఫస్ట్ వచ్చినా కూడా నిద్ర లేక చదివించడానికి డబ్బు చేస్తుంది. చదువుకుంటున్నాం లోపల ఉన్నాయి. మహాభారతంలో ఇచ్చాడు ఇవన్నీ కూడా. ఇంకే దేన్ని ఆచరించినట్లయితే మనము అది మనని రక్షిస్తుందో, దేన్ని నిరాదరణ చేసినట్లయితే అది మనని తినేస్తుందో దాని పేరు కర్మం. ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. అగ్ని ప్రమాదంలో మొదటి ఇల్లు నింపంటుంది. మిగతా 9 ఇళ్ల వాళ్ళు